ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 109వ కీర్తన 28వ చరణంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. వారు శపించుచున్నారు గాని నీవు దీవించదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. దావీదు గారు తన జీవిత దినాల్లో తాను అనేకుల చేత దీవెన వచనములను పొందిన భక్తుడిగా మాత్రమే కాక, మరి కొంతమంది అతనును పలు విషయాల్లో శపించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తా ఉంది. తనను దీవించుటకు బదులు శపించినటువంటి వారు ఎవరు అనంటే 109వ కీర్తన 2వ చరణంలో భక్తిహీనులు అనేటటువంటి మాటను ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నాటి దావీదు గారి జీవితంలోనే కాక నేడు ప్రభునందు విశ్వాసం ఉంచిన మన అందరి జీవితాల్లో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి తెలియజేస్తా ఉన్నారు. భూమి మీద ప్రభు నిమిత్తం పలు విధములైనటువంటి ద్వేషమును, శాపమును లేక శాప వచనములను మనం ఎదుర్కొని వారం కావచ్చు. అయితే వాటిని బట్టి మనం ఏమాత్రం కూడా అధైర్యపడిన అవసరం లేదు. ఎందుకని అనంటే ప్రభు నిమిత్తం గనుక నిశ్చయంగా వాటిని మనం ఏమాత్రం భయపడక వాటిని ఎదుర్కొన్నప్పుడు నిశ్చయముగా దాని ద్వారా కూడా మనం ధన్యులం కాగలం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు మనకు తెలియజేయటను మనం గమనించగలం. దావీదు గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనేటటువంటి ఒక వ్యక్తి దావీదు వెంట నడుచుచూ వచ్చి దావీదును శపించినటువంటి విషయాలను మనం గమనించగలం. 6వ వచనంలో అతడు దావీదు మీదను సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచు ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, చీ పో, నీ వేల వలనని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించును అని పలు రీతులుగా మాట్లాడుతూ, నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించుచూ వచ్చాడు. ఆ సందర్భంలో సెరూయ కుమారుడైనటువంటి అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడైనటువంటి రాజునకు నిన్ను శపించనేలా, ఒకవేళ నువ్వు ఇష్టమైతే అతని తల ఛేదించి వస్తానని చెప్పి అబీషై ఆ మాట పలికినప్పుడు దావీదు గారు అంటున్నారు ఏమననంటే, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగనెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితో దావీదు గారు పలికినటువంటి మాటను మనం క్రిందకి చూస్తే, వాని జోలి మానుడి, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. 12వ వచనంలో యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టనేమో, వాడు పలికిన శాపమునకు బదులు యెహోవా నాకు మేలు చేయనేమో అని చెప్పి అతడు అక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. ఏ వ్యక్తి అయితే దావీదును శపించాడో ఆ తర్వాత కాలంలో 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో అతడు సాష్టాంగపడి 19వ వచనంలో ఈ షిమి దావీదుతో అంటున్నాడు, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము అని మాట్లాడుతూ 20వ వచనంలో నేను పాపము చేసితినని అతడు ఒప్పుకొనుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ విషయమై అబీషై అంటున్నాడు, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని దావీదుతో అన్నప్పుడు దావీదు గారు అంటున్నారు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా అని చెప్పి అతడు మాట్లాడుతూ 23వ వచనంలో నీకు మరణశిక్ష విధింపనని షిమీతో దావీదు గారు సెలవిచ్చుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, శపించినటువంటి వ్యక్తి ఎడల అతడు ఏ విధముగా కనికరమును, క్షమాగుణమును కనుపరుస్తున్నారో ఇక్కడ దావీదు గారిని మనం గమనించగలం. నిజమే, మన విశ్వాస జీవితంలో మనల్ని శపించువారు అనేకులుగా ఉండొచ్చు. కానీ మనల్ని దీవించే దేవుడు మనకున్నాడు అని దీవించే దేవుని మీద మనం దృష్టి పెట్టాలి గానీ, శపించే వారి మీద, గొణిగే వారి మీద, సణిగే వారి మీద, దుర్భాషలాడే వారి మీద మన మనసు ఏమాత్రము పెట్టక, అవన్నీ ఒకవేళ మనం వినువారమైనప్పటికిని మనల్ని దీవించే దేవుని మీద నాడు దావీదు గారు ఎలా దృష్టి పెట్టి
అతడును అతని తర్వాత తరాలు నిత్యము సింహాసనమందు ఆసీనులైనటువంటి వ్యక్తులుగా దేవుడు దీవించాడో, అదే రీతిగా రాబోతున్నటువంటి తరాలను కూడా నేడు దావీదు వలె ఓర్చుకొని క్షమించేటటువంటి మనసును, కనికరము చూపేటటువంటి మనసును, కీడుకు ప్రతి కీడు చేయని మనసును, పగ తీర్చుకొనని మనసును మనం కలిగి ఉంటే దైవ దీవెనలు మనం పొందగలం. ఈ విధమైనటువంటి దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి నీకు వందనాలు. మేము శపింపబడు వారమైనప్పటికీ నువ్వు మమ్మలను దీవించే దేవుడుగా ఉన్నావు గనక, శాపవచనములను విని మేము కృంగిపోక, నీవు దీవించే దేవుడవనే నిరీక్షణతో మేము కనిపెట్టడానికి మాకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. పలు అవమానాల చేత కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడే విన్న నీ మాటల చేత వారి హృదయంలో గొప్ప ఆదరణ కలుగును గాక. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. నేటి దిన దీవెనలో మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.